నమస్తే. రేవంత్ రెడ్డి గారు విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు. ఒక సంవత్సరం పాలన పూర్తయింది, తెలంగాణని ఉద్ధరించేసిన సంవత్సరంలో అని విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. చాలా సిగ్గుచేటైన విషయం ఇది. ఇదే రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన గత సంవత్సరం ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 రోజులలో 6 గ్యారంటీలు నెరవేరుస్తాము, ఎక్సెప్ట్ ఫ్రీ బస్సు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసే విమర్శ పక్కన పెట్టండి. కాసేపు ఊళ్ళల్లో పోతే జనాలు చెప్తున్నారు, కడుపు మండిన మహిళలు, గ్రామీణ మహిళలు తిడుతున్నారు. వాళ్ళు తిట్టే మాటలు నేను ఇక్కడ చెప్పలేను, కానీ ఆ బూతులు మాట్లాడలేను. కానీ ఎవరు అడిగిరు నిన్ను ఫ్రీ బస్సు, ఎందుకు ఇచ్చినావు ఫ్రీ బస్సు ఇచ్చినావు, మిగిలిన అన్నీ కూడా ఎగ్గొట్టేసినావు అని రేవంత్ రెడ్డిని బూతులు తిడుతున్నారు. ఇది రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా వినే ఉంటాడు. దురదృష్టము, విషాదము ఏమంటే రేవంత్ రెడ్డికి బూతులు ఎట్లా అలవాటైపోయినాయంటే జనాలు కడుపు మండి మాట్లాడే బూతులు కూడా ఆయన ఎంజాయ్ చేస్తున్నాడని అనిపిస్తుంది నాకు. ఆయన క్యారెక్టర్లో భాగమైపోయింది. దున్నపోతు మీద వాన పడ్డట్టు అంటే దున్నపోతును అవమానించినట్టు అవుతుంది పాపం, దాన్ని తప్పేం లేదు. కానీ రేవంత్ రెడ్డి మీద వాన పడ్డట్టు పరిస్థితి తయారైంది. ప్రకటనలు ఇస్తున్నారు, పెద్ద పెద్ద ప్రకటనలు, పతాక శీర్షికలలో రాసుకుంటున్నారు. సంవత్సర కాలంలో ఈ మునగాడు 55,000 ఉద్యోగాలు ఇచ్చిందంట. సాధ్యమవుతుందా? గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు, వాళ్ళు మొదలుపెట్టిన ప్రక్రియ, రిక్రూట్మెంట్ ప్రాసెస్, రకరకాల ఫీల్డ్స్కి సంబంధించి వాటిని ఈరోజు నియామక పత్రాలు ఇస్తూ తన గొప్పగా చెప్పుకుంటున్నాడు. 55,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ఇచ్చిండు అని అంటే ఈ స్పీడుతో, ఈ లెక్కన ప్రతి సంవత్సరం ఎన్ని ఇవ్వాలి అంటే రాబోయే ఇంకో 4 ఏళ్ల టర్మ్, ఒకవేళ ఫుల్ టర్మ్ ఈ గవర్నమెంట్ ఉంటే 55, ఇదే 55 లెక్కలో వేసుకుంటే వీళ్ళు చేసిన ఘనత అయితే 55 × 5 2.5 లక్షల పైచిలుకు ఉద్యోగాలు వీళ్ళ ఈ టర్మ్ పూర్తయ్యే లోపల ఇవ్వాలి. ఇస్తారా? మళ్ళా అసలు ఆ దృష్టి ఏమన్నా ఉందా? స్వయం ఉపాధి కానీ కాదు, అది విద్య కానీ, శాంతి భద్రతలు కానీ, వైద్యం కానీ, ఏ ఒక్క రంగం మీదైనా వీళ్ళకు సీరియస్ దృష్టి ఉందా? పాలసీ ఫార్ములేషన్ అనేది ఉందా? అడ్హాక్ నిర్ణయాలు, ఎప్పుడు ఏది ఆలోచన వస్తే ఆ నిర్ణయం, దుందుడుకు నిర్ణయాలు. హైడ్రా అట్లా చేసిరు, మూసీ సుందరీకరణ అట్లాగే చేసిండ్రు, ఫార్మాసిటీలు, ఫ్యూచర్ సిటీలు, అద్భుతమైన నగరాన్ని అందించే ఫ్యూచర్ సిటీ ముచ్చెర్ల ప్రాంతంలో ఈరోజు మనము నాగరికుంట ప్రాంతంలో నిర్మించుకుంటున్నాం. ఇవన్నీ కూడా దుందుడుకు నిర్ణయాలు. మీకు బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారు ఒక వ్యవస్థని సెటప్ చేసిండ్రు. నిజానికి అధికారాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి మీకు ఇచ్చిండ్రు. మీకు అర్హత లేదు, నిజానికి అధికారంలోకి రావడానికి, మీరు ముఖ్యమంత్రి కావడానికి అర్హతే లేదు. చాలామంది చెప్తున్నారు ఊళ్ళలో, ఈయనేంది ముఖ్యమంత్రి ఏందని. ఒక క్షణం కూడా మీరు ముఖ్యమంత్రి కాకూడదు జీవితంలో. అసలు మీ లక్ష్యమే నేను ముఖ్యమంత్రి అవ్వాలని అనుకున్నా, అయినా రేపు పదవి పోతే మాజీ ముఖ్యమంత్రి అవుతా, గంతే. కానీ మీకు వేరే దృష్టి ఏం లేదు. ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాము, ఈ తెలంగాణను ఎట్లా అభివృద్ధి పథంలో నడిపిస్తాము, వ్యవసాయానికి ఏంది పాలసీ, విద్యుత్కి సంబంధించింది, నీళ్ళకి సంబంధించింది, ఉపాధికి సంబంధించింది, శాంతి భద్రతలకు సంబంధించింది, ఐటీకి సంబంధించింది, పలు రంగాలకు సంబంధించిన ఏదైనా చేద్దాము అన్నదేం లేదు. మీకు ముఖ్యమంత్రి కావాలి, అయినరు, రేపు దిగిపోతారు, మాజీ ముఖ్యమంత్రి. ఇంకొంచెం ముఖ్యమంత్రి కంటే పెద్ద టైటిల్ అనుకుంటారు మీరు. మాజీ ముఖ్యమంత్రి ఇంకో 2 అక్షరాలు ఎక్కువ కలిసినాయని అనుకుంటారు. అంతే, మీ జీవన సాఫల్యం గంతటితో అయిపోయింది. సో ఇట్లాంటి ఒక మానసిక మరుగుజ్జు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణ ఇంతకంటే డిఫరెంట్గా ఎట్లుంటుంది? ఇది చాలా విషాదం. అసలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని అనాల. కాంగ్రెస్ పార్టీ మీరు చూడండి, 147 సంవత్సరాల వయసు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు. ఏవో హ్యూమ్ ఎప్పుడో 1875లో పెట్టిన పార్టీ. ఈ 147 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ దినదినము ఎట్లా గత ముఖ్యంగా కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభ ఎట్లా మసకబారిపోతూ ఉన్నది. ఎందుకంటే వీళ్ళకి ఏమీ ఒక దార్శనికత లేదు. ఈ దేశానికి సంబంధించిన అవసరాలేంటి, దేశ ప్రజల ఆకాంక్షలేంది, యువత ఏం ఆశిస్తున్నారు, రైతులు ఏం ఆశిస్తున్నారు, మహిళలు ఏం ఆశిస్తున్నారు, ఏమి దృష్టి లేదు మీకు. పోయిందంతా గత వైభవమే, ఇప్పుడేం లేదు భవిష్యత్తు. భావదారిద్ర్యం, ప్రతి దాంట్లో భావదారిద్ర్యం. ఉదాహరణకు నేను తప్పు రేట్ల జోలికి పోవడం లేదు, కానీ
అయోధ్యలో రామ మందిరం విషయమే తీసుకుందాం. వీళ్ళకో స్టాండ్ లేదు. అసలు ఆ రామ మందిరాన్ని ఒరిజినల్గా శిలాన్యాస్ చేయించింది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. మొదలుపెట్టింది ఆయన. రామ మందిరం కూల్చివేత జరిగింది పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఈరోజు వీళ్ళు మేము హిందువులను మించిన హిందువులు అని ప్రూవ్ చేసుకోవడానికి నానా తంటలు పడుతున్నారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఏదైనా ఒక అంశం మీద, ఈ దేశాన్ని ప్రభావితం చేసే అంశం మీద, అది మతం కావచ్చు, కులం కావచ్చు, ప్రాంతం కావచ్చు, జెండర్ కావచ్చు, అంత పెద్ద పార్టీ కదా, ఇన్నేళ్ళు పాలించారు కదా, ఇంత వయసు ఉంది కదా, సీరియస్నెస్ ఉండాలి కదా, ఏదీ లేదు. ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మొన్న కర్ణాటకలో పోయి తలంటు పోసిండు. సీఎంని, డిప్యూటీ సీఎంని పక్కన కూర్చోబెట్టి అలవిమాలిన హామీలు ఇస్తున్నారు, ఎన్నికల కోసం అలవిమాలిన హామీలు ఇస్తున్నారు, ఏమీ చేయలేము, ఫెయిల్ అవుతామని అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు చెప్పిండు కర్ణాటకలో. తెలంగాణలో, కర్ణాటకలో గొప్పగా ఊడబొడిచినాం, గ్యారంటీలు అమలు చేసినామని మహారాష్ట్రలో పోయి ప్రచారం చేసిండు రేవంత్ రెడ్డి. జార్ఖండ్లో పోయి బట్టి విక్రమార్క ప్రచారం చేసిండు. సరే, జార్ఖండ్ గెలుపు కూడా హేమంత్ సోరెన్ జేఎంఎం వల్ల సాధ్యమైంది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఆడొచ్చినాయి అత్యవసర సీట్లు. సో మీరు మహారాష్ట్రలో ఫెయిల్ అయినరు, హర్యానాలో ఫెయిల్ అయినరు. ఎందుకు ఫెయిల్ అయినరు? జనాలు నమ్మడం లేదు మిమ్మల్ని. ఏ విషయంలో సీరియస్నెస్ లేదు కాంగ్రెస్ పార్టీకి. రాహుల్ గాంధీ ఉన్నాడు, కాన్స్టిట్యూషన్ పట్టుకుని దేశం అంతా తిరుగుతాడు. అదే కాన్స్టిట్యూషన్ ఎంత విచ్చలవిడిగా కర్ణాటకలో, తెలంగాణలో కాన్స్టిట్యూషన్ తుంగలో దొక్కుతున్నారు, ఆయనకు పట్టదు. అదానీ విషయంలో ఎంత ద్వంద్వ వైఖరి అంటే, అదానీ మీద అమెరికాలో కేసు బుక్ అయిన తర్వాత అదానీతో అంటగాగిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలంటాడు రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు అదానీతో వ్యాపారాలకి అనుమతిస్తున్నారు? మీ ఇంట్రెస్ట్ ఏంది? స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన 100 కోట్ల రూపాయలు వెనక్కిస్తే మీరు సచ్చీలు అయిపోతారని మీరు అనుకుంటే అంతకంటే పిచ్చితనం లేదు. ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు అదానీ మీద మొత్తం ఈ ఇండియా కూటమి, ఇండి బ్లాక్లోని అన్ని భాగస్వామ్య పక్షాలు అదానీ మీద కొట్లాడాలి అని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఏకాభిప్రాయం లేదు. లోక్సభ సభ్యులు ఒక తిరిగి ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఒక తిరిగి ఉన్నారు. మొత్తానికి అదానీ మీద ఫైట్ పార్లమెంట్లో చేయకూడదని ఆపేసిండ్రుగా, చేతులు ఎత్తేసారు, కాడి కింద పడేసారు. ఇది ఎందుకు వస్తుందంటే, ఏదైనా ఒక అంశం మీద సీరియస్నెస్ లేకపోవడం వల్ల, చిత్తశుద్ధి లేకపోవడం వల్ల. అది మీరు రామ మందిరం తీసుకోండి, అదాని విషయం తీసుకోండి, ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఇక్కడ మీరు పాలించే రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలకు జీతాలు కూడా ఇవ్వద్దని మీరు చట్టాలు తీసుకొస్తారు. మరి తెలంగాణలో ఏం చేస్తున్నారు? ఒక జాతీయ పార్టీ అన్నప్పుడు దేశానికి సంబంధించిన ఒకటే విధానం ఉండాలి కదా, ఉన్నదా? లేదు కదా. ఏ విషయంలో సీరియస్నెస్ లేదు కాంగ్రెస్ పార్టీకి. కాబట్టే ఈరోజు 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉండే ఒక దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. తప్పో రైటో ఇప్పుడు బీజేపీ పార్టీకి తనకు ఒక ఓటు బ్యాంక్ ఉంది, మతాన్ని నమ్ముకున్నారు, ఆ మతానికి సంబంధించిన అజెండా తీసుకున్నారు, దాంతో పోతున్నారు. సరే, డెవలప్మెంటు, ఇంటర్నేషనల్ రిలేషన్సు, పెట్టుబడులు, ఆర్థికంగా భారతదేశం పరిపుష్టం అవడము, ఇవన్నీ కూడా బీజేపీకి కలిసి వస్తున్నాయి. ఎందుకంటే ఈ దేశ ప్రజలు కష్టించేవాళ్ళు, మన మిక్స్డ్ ఎకానమీ, చాలా పొదుపు చేసుకునేవాళ్ళు. కాబట్టి ఈ దేశము ఎన్ని విపరీత అంతర్జాతీయ స్థాయిలో ఎన్ని విపరీత విపత్కర పరిస్థితులు వచ్చినా తట్టుకుని నిలబడింది. గ్రీస్ ఆర్థిక సంక్షోభం దగ్గర నుంచి, అమెరికా ఆర్థిక సంక్షోభం దగ్గర నుంచి, ఆ దేశాలు, అమెరికా లాంటి దేశాలే కింద మీద అయిపోయినప్పుడు కూడా భారతదేశం గట్టిగా ఉన్నది. కరోనాలో మొత్తం ప్రపంచమంతా అల్లకల్లోలమైన భారతదేశం గట్టిగా ఉన్నది. ఎందుకంటే ఇక్కడున్న ప్రజల యొక్క వాళ్ళ సాంప్రదాయికమైన ఆహారపు అలవాట్లు, ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు జీవనము, ఉన్నంతలో సర్దుకుపోయే మనస్తత్వము, ఇది భారతదేశాన్ని నిలబెడుతున్నది. ఈ భారతదేశాన్ని అర్థం చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. కాబట్టి ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనని 1 సంవత్సర కాలంలో వాళ్ళ విజయాలు సాధించినామని ఈరోజు ఏదైతే చేసుకుంటున్నారో దానిలోని డొల్లతనాన్ని గుర్తించడంలో రాహుల్ గాంధీ పరిపూర్ణంగా ఫెయిల్ అయిపోయింది. ఒకటి, ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. 2, తన పార్టీని రక్షించుకొని భవిష్యత్తులో బీజేపీకి ధీటుగా ప్రధాన పోటీదారుగా, ప్రధాన ప్రత్యర్థి శిబిరంగా కాంగ్రెస్ పార్టీని మలచడంలో గాంధీ కుటుంబం, సోనియా, రాహుల్ అండ్ ప్రియాంక వీళ్ళు ఫెయిల్ అయిపోయినారు. కుటుంబ పాలనకు సంబంధించి ఇల్లెక్కి కూసే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక కుటుంబం నుంచి 3 ఎంపీలు ఉన్నారు. సోనియా గాంధీ ఎంపీ, రాహుల్ గాంధీ ఎంపీ, ప్రియాంక గాంధీ ఎంపీ. ఇతరుల కుటుంబ పాలన ఎట్లా తిట్టగలుగుతారు? అంటే ప్రతి అంశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి కారణంగా ఆ పార్టీ భ్రష్టు పట్టిపోయింది.
సరే వాళ్ళ సాగు వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఎట్లయినా భ్రష్టు పట్టిర్రు, ఆ పార్టీ కనుమరుగు అయిపోతే ఇంకోటి పుట్టుకొస్తారు. విషయం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో సంవత్సర కాలంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని వర్గాలు నిరసనలు తెలియజేస్తున్నాయి, అందరూ రోడ్లు ఎక్కుతున్నారు. రోడ్డు ఎక్కని సెక్షన్ ఈరోజు తెలంగాణలో లేదు. రేవంత్ రెడ్డి కానీ లేతే రేవంత్ రెడ్డి కంటే కొంచెం తెలివైన వాళ్ళు, లేతే తెలంగాణ అంటే ప్రేమ ఉన్నవాళ్ళు, క్యాబినెట్ సహచరులు ఎవరైనా, లేతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎవరైనా అద్దం ముందు నిలబడి మీరు బేరీజ్ వేసుకోండి. సంవత్సర కాలంలో మనం ఏం చేసినాం తెలంగాణని? సంవత్సర కాలంలో తెలంగాణ ఎంత భ్రష్టు పట్టించినాం? సంవత్సర కాలంలో యాజ్ ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీగా మనం ఎంత భ్రష్టు పట్టినాం అనేది మీరు అద్దం ముందు నిలబడి ఆత్మ విమర్శ చేసుకోండి. చేసుకుంటే మీకే పనికొస్తుంది. మీరు చేస్తున్న విజయోత్సవ సంబరాలని ఎవరూ నమ్మడం లేదు. కడుపు మండిన మీరు ఇల్లు కూలగొడితే రోడ్ల మీదకి వచ్చిన మహిళలను అడగండి. లగచర్లలో మా భూములు ఇయ్యమని నిరసన తెలియజేసిన గిరిజన మహిళలను అడగండి. మీ పోలీసులు అర్ధరాత్రి ఆడవాళ్ళని చీకట్లో తాకగూడని చోట తాకుతూ గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా మీరు చేసిన దాష్టికం వాళ్ళు మీడియా ముందుకొచ్చి ఏడుస్తూ చెప్తా ఉంటే విజయోత్సవానికి మీకు సర్టిఫికేట్ ఇచ్చినట్టు అనిపిస్తుందా? ఈరోజు లగచర్లలో భూసేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకుంటున్నామంటున్నారు. అదొక పెద్ద మాయ, పెద్ద దుర్మార్గం. ఆడ హకింపేట, పోలేపల్లి, లగచర్లలో సగం అంటే మీరు మొత్తం 1300 చిల్లర ఎకరాలకు మీరు ఆడ గురి పెట్టినరు. హకింపేట కంటిన్యూ చేస్తారంట, లగచర్లది ఇది ఆపేస్తారంట. ప్లస్ అందులో కూడా మళ్ళీ ఇండస్ట్రియల్ కారిడార్, ఫార్మా సిటీ కాదు ఫార్మా విలేజ్, లేదా ఇండస్ట్రియల్ కారిడార్, ఇంకోటి వస్తుంది. మళ్ళీ భూసేకరణకి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు కొత్తది. ససేమిరా మేము భూములు ఇయ్యం అని తిరగబడుతున్నారు. దిలావర్పూర్లో అట్లయింది, లగచర్లలో అయింది, తెలంగాణ అంతా కూడా అట్లే అవుతుంది. మీ హైడ్రా బుల్డోజర్ల కింద జీవితాలు ఛిద్రమై, ఇల్లు నేలమట్టమై, రోడ్ల మీదకి వచ్చి చిన్నపిల్లలు కూడా శాపనార్థాలు పెడుతున్నారు. ఈరోజు ఆటో డ్రైవర్ల ఉసురు పోసుకుంటున్నారు, నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు. హక్కుల కోసం రోడ్లెక్కిన వాళ్ళని మీ పోలీసులు హింసిస్తూ ఉన్నారు. ఇవి అన్నీ మీకు సర్టిఫికేటా సంబరాలు చేసుకోవడానికి? సిగ్గుండాలి కదా కొంచెమన్నా. ఆయన చుట్టూ ఉన్న మీడియా, ఆయన చుట్టూ ఉన్న మేధావి వర్గం తెలుసుకోవాలి కదా. నేను విఘ్నులైన తెలంగాణ ప్రజలకి మరీ శిరసు వంచి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఇదేదో బీఆర్ఎస్ పార్టీ చేసే విమర్శలు, రాజకీయ విమర్శలుగా చూడకండి. ప్రజలకు సంబంధించిన అంశం, తెలంగాణ బిడ్డలకు సంబంధించిన అంశం, తెలంగాణ మంచిగా ఉన్న తెలంగాణ, దేశంలోనే నంబర్ 1గా ఉన్న తెలంగాణ, పుట్టిన 10 సంవత్సరాల్లోనే అత్యద్భుతమైన ప్రగతి సాధించిన తెలంగాణని ఈరోజు సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పరిపాలన, వాళ్ళు చేస్తున్న విజయోత్సవ సంబురాలు ఒక క్రూర పరిహాసం తెలంగాణ ప్రజల మీద. అన్ని రకాలుగా నష్టపోతున్న, అన్ని రకాలుగా కునారిల్లిన, అన్ని రకాలైన కుదేలైన తెలంగాణ మీద ఒక వికటాట్టహాసం మీ ఏడాది సంబరాలు. ఇది తెలంగాణ సమాజం గమనించాలి, ఒత్తిడి తీసుకురావాలి. ఆల్రెడీ ఊళ్ళల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల్ని అడ్డుకుంటున్నారు, నిలదీస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను చూడకుండా ఎక్కడికక్కడ తరిమి కొడతా ఉన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మీద బాధితుల నిరసన అదే చెప్తున్నది. ఆయన కాబట్టి, కలెక్టర్ కాబట్టి, ప్రభుత్వ నిర్ణయాలలో ఆయనకు పెద్ద పాత్ర ఉండదు కాబట్టి, ఆయన ఓన్లీ ఎగ్జిక్యూటివ్ కాబట్టి ఆయనని హెచ్చరించి పంపించారు. అదే ప్లేస్లో రేవంత్ రెడ్డి ఉంటే తన్ని పంపిస్తుండ్రు. ఇది కరెక్ట్ మీ సంవత్సర పాలనకి ప్రజలిచ్చే గుర్తింపు, సత్కారం. ఇది ఇంకా నాశనం చేయకండి, మీరు నాశనం కాకండి, తెలంగాణను నాశనం చేయకండి. ఇంకొక సంవత్సరం టార్గెట్ పెట్టుకుని వచ్చే సంవత్సరంలోనైనా, రాబోయే సంవత్సరంలోనైనా ప్రజలకు సంబంధించిన ఆలోచనలు చేయండి. మీ దుందుడి వైఖరొద్దు, పొలిటికల్ వెండెట్టా వద్దు. ఎంతసేపు రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టాలా, బొక్కలో వేయాలా, బయటికి రావద్దు, వాళ్ళు ఖతం చేయాలా, కొడుకుని అడ్డు పెట్టుకుని తండ్రిని ఫినిష్ చేయాలా, బావని అడ్డు పెట్టుకుని బామ్మర్దిని ఫినిష్ చేయాలా? ఇదేం రాజకీయం? ఇందుకా మీకు అధికారం ఇచ్చింది? ఇందుకా మీరు సీఎం కావాలనుకున్నది? అది ఒక వీధి రౌడీలాగా కూడా చేసుకోవచ్చు కదా. చేసిర్రు కదా ఇంతకాలము, గవే చేసిర్రు కదా మీరు. ఇప్పుడు కూడా అదే చేయాలన్నా? తెలివి తెచ్చుకోండి. ఒక అవకాశం వచ్చింది మీకు. ఏమన్నా కొద్దిగా మీరు చేసిన తప్పిదాలు ఒకసారి అవలోకనం చేసుకుని, ఆత్మవిమర్శ చేసుకొని మీరందరూ
మీ అధిష్టానం దగ్గర కూర్చుంటారో, క్యాబినెట్ కూర్చుంటారో, మేధావులను అడుగుతారో, మీ చుట్టుపక్కల ఉండే హక్కుల నేతలను అడుగుతారో, కొంచెం రివ్యూ చేసుకోండి. రాబోయే రోజుల్లో అయినా కొంచెం మంచి పాలన అందించండి, తప్పులు సవరించుకోండి. అప్పుడు కనీసం వచ్చే సంవత్సరానికైనా సోనియా గాంధీ గారి మరో రాబోయే పుట్టినరోజుకైనా మీరు కొంచెం చిత్తశుద్ధితో ఆమెకు బర్త్డే గ్రీటింగ్స్ చెప్పడానికి కుదురుతుంది. లేకపోతే మొత్తం డొల్లనే. ఇది తెలంగాణ బిడ్డలు ఆలోచించాలని కోరుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ.